రాష్ట్రంలో ఫేక్ ఫ్యాక్టరీ నడుపుతా ఉన్నది తెలుగుదేశం పార్టీయే అంటున్నాడు మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఈ మాట ఎందుకన్నారు, ఏ సందర్భంలో అన్నారు అని మనం విశ్లేషించుకోదలుచుకుంటే, సోషల్ మీడియాపై నియంత్రణ కొరకు కూటమి ప్రభుత్వం ఏదైతే మంత్రులు 5 మంత్రులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసిందో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో 5 మంత్రులతో కూడిన కమిటీ ఏదైతే నియమించిందో, అసలు ఆ కమిటీ తీసుకునే నిర్ణయాలు చెల్లుబాటు కావు అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన ఎందుకు అంటున్నారు ఆ మాట అంటే, సోషల్ మీడియా కట్టడి కేంద్ర పరిధిలోని అంశం, దానికి నియమ నిబంధనలు పెట్టాల్సింది కేంద్రమే. ఐటీ చట్టానికి రాష్ట్రం మార్పులు చేయలేదు. మంత్రుల కమిటీ చేసే సిఫార్సులు కోర్టు పరిధిలో నిలబడవు. మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన ఇదే మాటలు అంటున్నారు. సోషల్ మీడియాను కట్టడి చేసే పరిధి కేంద్రంలోనిది, రాష్ట్రానికి లేదు అని అంటున్నారు. మరి చంద్రబాబు గారికి ఈ విషయం తెలీదా? చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాను కట్టడి చేయాలని 5 మంత్రులతో లోకేష్ బాబు నాయకత్వంలో ఆయన కమిటీ వేశాడు కదా. మరి చట్టాలు తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పనులు చేస్తున్నారు? సోషల్ మీడియా కేంద్ర పరిధిలోనిది, కేంద్ర పరిధిలోని అంశాలని రాష్ట్ర పరిధిలోకి తీసుకొస్తూ సోషల్ మీడియాను కట్టడి చేయాలి అని చంద్రబాబు గారు అంటున్నారంటే అది ఆయన అవివేకమే అవ్వచ్చు. అదేవిధంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫేక్ ఫ్యాక్టరీని నడుపుతున్నది తెలుగుదేశం పార్టీయే. ఎన్నికలకు ముందు విష ప్రచారం చేసింది కూటమి నాయకులే. దానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలి. కేసులు నమోదు చేయాల్సి వస్తే మొట్టమొదట చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పైనే నమోదు చేయాలి. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా గత 2024 ఎన్నికలలో వాళ్ళు అసత్యాలు ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళపైనే మొట్టమొదట కేసులు నమోదు చేయాలి అంటున్నారు మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా బిఎన్ఎస్ సెక్షన్ 111 ప్రయోగించి వారి జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేస్తూ ఉంది, నాశనం చేయాలని చూస్తూ ఉంది. వైఎస్ జగన్ ఆదేశాలతో మా లీగల్ సెల్ న్యాయ పోరాటం కృషి ఫలించి సోషల్ మీడియా కేసుల్లో 111 సెక్షన్ విధించడంపై పలుమార్లు పోలీసులకు కోర్టు మొటికాయలు కూడా వేయటం జరిగింది అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆయన విమర్శించడం జరిగింది. ఈ సోషల్ మీడియా నియంత్రణపై 5 సభ్యులతో కూడిన కమిటీ లోకేష్ బాబు నాయకత్వంలో చంద్రబాబు గారు ఈ కూటమి ప్రభుత్వం వేసిందో, అదంతా కూడా ప్రజల్ని భయపెట్టడానికి, లేకపోతే సోషల్ మీడియా యాక్టివిస్టులని భయపెట్టడానికి తప్పనిచ్చి సోషల్ మీడియా అన్నది కేంద్ర పరిధిలోని అంశం అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి చంద్రబాబు గారు ముందుగా ఈ సోషల్ మీడియా నియంత్రణపై మీరు ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీ మొట్టమొదట కేసులు నమోదు చేయాలంటే మీ నుండి, మీ కొడుకు నుండి, నారా లోకేష్ బాబు నుండే కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే రాష్ట్ర అప్పులపై అసత్య ప్రచారాలు చేసింది మీరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై, వాళ్ళ తల్లి చెల్లిపై, జగన్మోహన్ రెడ్డి బాబాయిపై అసత్య ప్రచారాలు ఐటీడీపీ సాక్షిగా అటు లోకేష్ బాబు, ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యంగా మీరు చేసినన్ని అసత్య ప్రచారాలు, మీరు చేసినన్ని వ్యక్తిగత విమర్శలు బహుశా ఈ రాష్ట్రంలో చేసుంటారేమో ఎవరు కూడా. కాబట్టి మొట్టమొదట సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టే ముందుగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు దగ్గర నుండే ప్రారంభించాలని, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ కూడా దీనిపైన వేయొచ్చని ఈ వీడియో ముఖంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అన్నట్లు మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. సోషల్ మీడియా యాక్టివిస్టులపై, సోషల్ మీడియా నియంత్రణపై కమిటీ వేయటం అనేది అది రాష్ట్ర పరిధిలోనిది కాదు, కేంద్రం పరిధిలోనిది. కాబట్టి
ఇలాంటి గుడ్డ బెదిరింపులు మమ్మల్ని బెదిరించకండి అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెబుతున్నారు.